ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. విధి మీకు ఒక సందేశం పంపింది. ఆ సందేశం ఏమిటో తెలుసుకోవడానికే మీరు ఇక్కడ ఉన్నారు. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ఆకాశంలో ఏదో జరుగుతోంది. అది మీ కళ్లకు కనిపించదు, చెవులకు వినిపించదు, కాని మీ హృదయం దాన్ని అనుభవిస్తోంది. ఆ అలజడి, ఆ అశాంతి, ఆ ఏదో జరగబోతోంది అనే అనుభూతి, అది మీకు మాత్రమే అర్థమవుతుంది. గ్రహాలు మీ రాశికి ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చాయి. ఆ సందేశం ఏమిటంటే, మీ జీవితంలో ఒక పెద్ద మలుపు వస్తోంది. అది ఊహించని రీతిలో వస్తుంది. అది మీరు కోరుకున్న విధంగానే వస్తుంది. ఇప్పుడు వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మీ ఇష్టదేవుని పేరు కింద కామెంట్లో రాయండి. ఆ శక్తి మీకు దారి చూపిస్తుంది. మీ మనసులో ఉన్న దేవుని పేరు రాయగానే ఈ వీడియో మీ జీవితంలో నిజంగా జరగబోయే లోతైన శక్తులను బహిర్గతం చేస్తుంది. ఆ శక్తి మీతో ఉంటుంది, మీకు మార్గం చూపిస్తుంది, మీరు అడిగింది ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు గురు పెయర్చి ఒక అద్భుతమైన స్థితిలో ఉంది. గురుడు మీకు అనుకూలంగా మారాడు. ఇది సాధారణ విషయం కాదు. గురు పెయర్చి జరిగిన తర్వాత మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. అది ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, కుటుంబంలో అయినా, ప్రేమలో అయినా, అన్ని రంగాల్లో ఒక కొత్త వెలుగు వస్తుంది. శని గ్రహం ఇప్పుడు మీ రాశిలో ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబడ్డాడు. శని అంటే భయమా? వద్దు. శని మీకు న్యాయం చేస్తాడు. మీరు కష్టపడ్డారు, ఓపిక పట్టారు, అన్నీ సహించారు. ఇప్పుడు శని మీ కష్టానికి ఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రాహుకేతు మీ రాశిలో ఒక అసాధారణ స్థితిలో ఉన్నారు. రాహువు మీకు ఊహించని అవకాశాలు తీసుకొస్తాడు. కేతువు మీ గతంలోని బాధలను తుడిచేస్తాడు. ఇది 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గ్రహస్థితి. మీరు అదృష్టవంతులు, ఈ శక్తిని అనుభవించడానికి ఇక్కడ ఉన్నారు. ఉద్యోగం విషయంలో చెప్పాలంటే, వృశ్చిక రాశి వారికి అడుత్త 7 రోజుల్లో ఒక పెద్ద మార్పు వస్తుంది. మీ ఆఫీసులో, మీ పని స్థలంలో ఒక కొత్త అవకాశం తలుపు తట్టనుంది. అది మీరు చాలా రోజులుగా వేచి చూస్తున్న అవకాశం. మీ ఉన్నతాధికారులు మీ పని చూసి ఆశ్చర్యపోతారు. మీరు చేసిన కష్టానికి గుర్తింపు వస్తుంది. ప్రమోషన్ గురించి ఆలోచిస్తున్నారా? ఆలోచన వదలకండి. అది నిజం అవుతుంది. మీ మీద అసూయపడిన వారికి ఆశ్చర్యం కలిగించే రీతిలో మీరు పైకి వస్తారు. ఈ ఇంధకట్టంలో మీరు చేసిన పని మీకు పెద్ద పురస్కారం తీసుకొస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఒక వ్యక్తి మీ పని చేసుకుంటూ మీకు అడ్డంకి వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ వ్యక్తిని గుర్తించండి, కానీ ఘర్షణ పడకండి. మీ పని మీరు చేయండి. విజయం మీకే వస్తుంది. వ్యాపారం చేస్తున్న వారికి ఇది చాలా కీలకమైన సమయం. అడుత్త 14 రోజుల్లో మీ వ్యాపారంలో ఒక పెద్ద ఒప్పందం కుదరనుంది. మీరు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న డీల్, అది ఇప్పుడు కుదురుతుంది. డబ్బు వస్తుంది, కానీ జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. నమ్మకమై నా వారితో మాత్రమే వ్యాపార సంబంధాలు పెట్టుకోండి. ఒక కొత్త భాగస్వామి మీ జీవితంలోకి వస్తారు. వారిని పరీక్షించుకోండి. వారి మాటలు మధురంగా ఉంటాయి, కాని చేతలు పరీక్షించుకోండి. ఆర్థికంగా చూస్తే మీకు ఒక ఊహించని సంపద వస్తుంది. అది ఎక్కడ నుండి వస్తుందో మీకే ఆశ్చర్యం కలుగుతుంది. పాత అప్పులు తీరుతాయి, కొత్త అప్పులు వద్దు. ఈ ఇంధకట్టంలో పొదుపు చేయడం నేర్చుకోండి. అది మీ భవిష్యత్తును మరింత బలంగా చేస్తుంది. ఇప్పుడు 3 పెద్ద సంఘటనలు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. మొదల్ కట్టం. అడుత్త 7 రోజుల్లో మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. అది ఉద్యోగ అవకాశమా, వ్యాపార అవకాశమా, ప్రేమ సందేశమా, ఏదైనా కావచ్చు. కానీ ఆ కాల్ తప్పక వస్తుంది. 100% నడక్కపోగుం అతిశయం ఇది. ఆ కాల్ని అలక్ష్యం చేయకండి. అదే మీ జీవితాన్ని మారుస్తుంది. రెండాం కట్టం. మీ జీవితంలో ఒక పాత బంధం తిరిగి వస్తుంది. మీరు మర్చిపోయిన ఒక వ్యక్తి, మీకు ముఖ్యమైన ఒక వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి వస్తారు. ఆ కలయిక మీకు ఆనందం తెస్తుందా, బాధ తెస్తుందా, అది మీ చేతిలో ఉంది. జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. మూంద్రాం కట్టం. ఒక రహస్యం బహిర్గతం అవుతుంది. మీ గురించి ఎవరైనా అబద్ధం చెప్పారు. ఆ అబద్ధం బయటపడుతుంది. మీ నిజాయితీ నిరూపించబడుతుంది.
మీ శత్రువులు సిగ్గుపడతారు. మీ మిత్రులు గర్వపడతారు. ప్రేమ మరియు వివాహం విషయంలో వృశ్చిక రాశి వారికి ఇది చాలా ప్రత్యేకమైన సమయం. మీ హృదయంలో ఒక ప్రేమ ఉంది. అది చెప్పలేదు. చెప్పే సమయం వచ్చింది. భయపడకండి. మీ మనసులో మాట చెప్పండి. ప్రేమ ఫలిస్తుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి మీ సంబంధం మరింత లోతుగా మారుతుంది. ఒక గొడవ తర్వాత ఒక పెద్ద అవగాహన వస్తుంది. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి ముహూర్తం దగ్గర పడుతోంది. కుటుంబ సభ్యులు అడ్డంకి పెడుతున్నారా? అది తాత్కాలికం. అది తొలగుతుంది. మీ ఇష్టమైన వ్యక్తితో మీ జీవితం ముందుకు వెళ్తుంది. వివాహమైన వారికి మీ జీవిత భాగస్వామితో ఒక కొత్త అవగాహన ఏర్పడుతుంది. ఒక మాటపై గొడవ జరిగినా అది మంచికే జరుగుతుంది. ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ శరీరానికి విశ్రాంతి అవసరం. ఈ ఇంధకట్టంలో అతిగా పనిచేయకండి. నిద్ర సరిగ్గా పోండి. సరైన ఆహారం తినండి. ఒక పాత అనారోగ్యం తిరిగి తలెత్తవచ్చు. జాగ్రత్తగా ఉండండి. వైద్యుని సలహా తీసుకోండి. మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ధ్యానం చేయండి. దేవుని పూజ చేయండి. మనసు శాంతిగా ఉంటుంది. మీ ఆరోగ్యం మీ సంపద. దాన్ని కాపాడుకోండి. విద్య విషయంలో చదువుతున్న వృశ్చిక రాశి వారికి ఇది ఒక అద్భుతమైన సమయం. మీరు కష్టపడి చదివిన విషయాలు ఫలం ఇస్తాయి. పరీక్షలలో మంచి ఫలితాలు వస్తాయి. ఒక స్కాలర్షిప్ లేదా అవార్డు మీకు వస్తుంది. అది మీ కుటుంబానికి గర్వం తెస్తుంది. విదేశీ అవకాశాలు చూస్తున్న వారికి ఇది చాలా మంచి సమయం. அடுத்த 14 రోజుల్లో ఒక విదేశీ అవకాశం మీకు వస్తుంది. వీసా, పేపర్లు అన్నీ సులభంగా జరుగుతాయి. మీ కలన నిజం అవుతుంది. పరిహారాలు చెప్తాను. వినండి. ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. లాల్ చందన్తో హనుమాన్కి అభిషేకం చేయండి. ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం పయించండి. నీళ్లలో నల్ల నువ్వులు వేసి శని దేవునికి అర్పించండి. పేదవారికి ఆహారం పెట్టండి. ముఖ్యంగా శనివారం. ఈ పరిహారాలు మీ జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొస్తాయి. ఆధ్యాత్మిక విషయంలో చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి ఈ ఇంధకట్టంలో ఒక దివ్యమైన అనుభవం వస్తుంది. ఒక స్వప్నంలో మీ గురువు లేదా మీ ఇష్టదేవుడు కనిపిస్తారు. ఆ స్వప్నాన్ని విస్మరించకండి. అది మీకు దారి చూపిస్తుంది. మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక శక్తి మిమ్మల్ని కాపాడుతోంది. మీరు కష్టాల్లో ఉన్నా ఒంటరిగా లేరు. దేవుడు మీతో ఉన్నాడు. ఆ నమ్మకం వదలకండి. వృశ్చిక రాశి వారికి నా ఆశీర్వాదాలు. మీ జీవితంలో ఈ ఇంధకట్టం ఒక అద్భుతమైన మలుపు తీసుకొస్తుంది. మీరు అనుకున్నది నిజమవుతుంది. మీ కష్టాలు తీరుతాయి. మీ ఆనందం రెట్టింపవుతుంది. ఈ ఆశీర్వాదాలు మీతో ఉంటాయి. ఎప్పుడూ మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుంది. ఆగమిస్తున్న వీడియోలో మీకోసం మరింత ముఖ్యమైన సమాచారముంది. వేచి